తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ జలవనరుల ప్రాజెక్టులపై కీలక చర్చలు జరిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మడిహట్ట ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంలో మహారాష్ట్రతో చర్చలు జరిపి కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలు పాల్గొన్నారు. తుమ్మడిహట్టి ప్రాజెక్టు ఎత్తు పెరిగితే ఆదిలాబాద్ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని సీఎం వివరించారు. ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన తుమ్మడిహట్టి బ్యారేజీ ఎత్తు విషయంలో మహారాష్ట్ర కొంతకాలంగా వివాదం కొనసాగుతుందని, ముంపు ప్రాంతాల కారణంగా మహారాష్ట్ర అభ్యంతరాలు వ్యక్తం చేయగా గతంలో ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రయత్నాలు జరిగాయి. అయితే అసలు డిజైన్ ప్రకారమే నిర్మిస్తే ఉత్తర తెలంగాణ రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల ప్రతినిధులతో కేంద్రం జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల అనుమతుల అంశాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టుగా సీఎం కార్యాలయం వెల్లడించింది. అంటే స్థూలంగా ఉమాభారతి గారు కేంద్ర ప్రభుత్వం తరఫున అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ నుంచి చంద్రశేఖరరావు గారు, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ టి హరీష్ రావు గారు పాల్గొని ఆ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ బిఫోర్ ద అపెక్స్ కౌన్సిల్ దట్ paragraph number 2 is 8 pages meeting minutes record, 6th page of for the existing ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably setting the issues. మొట్టమొదటిసారి గోదావరి నది మీద 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పెద్దలు చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మొట్టమొదట ప్రస్తావించారు. అంటే ఇది కనిపెట్టింది 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది చంద్రశేఖరరావు గారు. దీని తర్వాత వారు ఏమన్నారంటే మనం దీన్ని పెద్ద ఎత్తున ఎట్లా వినియోగించుకోవాలా, ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా మనం స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలని వారు చెప్పారు. ఆ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు కూడా వారు పాల్గొన్నారు.
వారితో పాటు రాజీవ్ శర్మ, ఎస్కే జోషి, విజయ్ ప్రకాష్, ఎస్ నరసింహారావు గారు, శశాంక్ గోయల్, ఆర్ కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్య ప్రసాద్. ఐ థింక్ సుబ్రహ్మణ్య ప్రసాద్ అంటే మీరే అనుకుంటా. యు ఆర్ దేర్ ఇన్ దట్ మీటింగ్, రైట్? ఆర్ వెంకటరమణ, విజయ్ కుమార్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కూడా, అంటే ప్రజలకు అందరికి వివరించడానికి మిస్టర్ విజయ్ కుమార్, పబ్లిక్ రిలేషన్ పిఆర్ఓ గారు కూడా ఈ సమావేశంలో తెలంగాణ తరఫున పాల్గొని నికరంగా 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చేసాను. ఈ మీటింగ్ మినిట్స్ కాపీని ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్కి అన్నిటికి కూడా సర్క్యులేట్ చేయండి. ఎందుకంటే అసలు ఈ 3000 టీఎంసీ అనే బ్రహ్మ పదార్థం ఎక్కడ పుట్టింది అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఈ బ్రహ్మ పదార్థాన్ని ఏ విధంగా పంచుకోవాలనుకుంటున్నాం అనేది అది సెకండరీ. దాని తర్వాత 2016 తర్వాత దీని మీద పెద్దగా చర్చ జరగలేదు. సరే, మన ప్రాజెక్టులు మనం, వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు, చిన్న చిన్న సమస్యలు, ఇది కొంత ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వారికి ఏమేమి ఇష్యూస్ వచ్చినాయో ఆ తర్వాత అది అంతగా ముందుకు సాగలేదు. మళ్ళీ 2019లో 13th August 2019 రాయలసీమను రతలాసీమగా మారుస్తా చంద్రశేఖరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి 4 సార్లు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రెండోసారి చంద్రశేఖరరావు గారు అయిన తర్వాత, మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని కంప్లీట్గా గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చలు చేశారు. 4 సమావేశాలలో కంప్లీట్గా దీన్ని ఏ విధంగా గోదావరి జలాలను రాయలసీమ వరకు, ఇప్పుడు ఏదైతే బంకంచెర్ల అనేది ఒక లొకేషన్, ద ఫండమెంటల్ ఐడియా ఈజ్ దట్ Godavari basin water has to shift Krishna basin and Penna basin. This is the origin for this project. మొట్టమొదట 2016లో 3000 టీఎంసీల నీళ్లు వరద సముద్రంలోకి వెళ్తుందని ఫస్ట్ పాయింట్. ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని 2019లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి